నమస్కారం, శిల్పా టీవీ న్యూస్కి స్వాగతం. ముఖ్యాంశాలు. అన్నదాతకు అండ, ఆకలితో ఉన్న రైతులకు ఆత్మీయంగా కడుపు నిండా భోజన వసతి కల్పించి మానవత్వాన్ని చాటుకున్న వైకాపా యువసేన. నంద్యాలలో స్వర్గీయ నల్లగట్ల శ్రీరాములు నేత్రదానం, ఇద్దరికి దృష్టి ప్రసాదం. సెంట్రల్ వేర్ హౌస్ లో జొన్నల కొనుగోలు, జొన్నల లోడ్తో బారులు తీరిన వాహనాలు, రైతులకు కనీస ఏర్పాట్లు కల్పించని అధికారులు. నంద్యాలలో క్లీన్ డ్రైవ్, విజిబుల్ క్లీన్లీనెస్ లక్ష్యంగా జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 4 వారాల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం. దేశానికి వెన్నెముక రైతు. కానీ అదే రైతు ఈరోజు ధాన్యం అమ్ముకోవడానికి గోదాముల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఎండనక వాననక 3 రోజులుగా తిండి తిప్పలు లేక అలమటిస్తున్న జొన్న రైతుల ఆకలి కేకలను వైకాపా యువజన విభాగం ఆలకించింది. రైతు కడుపు నిండితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అనే మాటను నిజం చేస్తూ నంద్యాల జిల్లాలో వైకాపా యువత చాటిన మానవత్వంపై శిల్పా టీవీ ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లాలోని స్థానిక ప్రభుత్వ గోదాముల ప్రాంగణంలో పండించిన పంటను అమ్ముకోవాలనే ఆశతో గత 3 రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు జొన్న రైతులు. ఇళ్లకు వెళ్ళలేక, తినడానికి తిండి లేక, కంటి నిండా నిద్రలేక ఆ అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. బండ్లపైనే కాలం వెల్లదీస్తూ ఆకలితో అలమటిస్తున్న నిరుపేద రైతుల దీనస్థితి అది. రైతుల కష్టాన్ని చూసి ఏ ఒక్కరూ పట్టించుకోని తరుణంలో వారి ఆకలి మంటలను గమనించారు వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. అన్నదాతల కష్టాన్ని చూసి చలించిపోయిన ఆయన తక్షణమే స్పందించి రైతులకు అండగా నిలవాలని వైకాపా యువజన విభాగాన్ని పురమాయించారు. అంతే, నేత ఆదేశమే ఆలస్యం. యువ సింహాలు రంగంలోకి దిగాయి. వైకాపా జిల్లా యువజన విభాగం నేతృత్వంలో గోదాముల వద్దే యుద్ధ ప్రాతిపదికన అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. 3 రోజులుగా ఆకలితో ఉన్న రైతులకు ఆత్మీయంగా కడుపు నిండా భోజన వసతి కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. అన్నదాతల కష్టాలను గుర్తించి వారికి ప్రతి కష్టంలోనూ అండగా నిలవడమే మా పార్టీ ముఖ్య ధ్యేయం. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి పిలుపుతో యువత అంతా కదలి వచ్చి ఈ సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. రైతు కళ్ళల్లో ఆనందం చూడటమే మాకు ముఖ్యం. గోదాముల వద్ద ఇబ్బంది పడుతున్న రైతులకు భోజన వసతి కల్పించి మేమున్నామనే నమ్మకాన్ని కలిగించామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సద్దల చంద్రశేఖర్ రెడ్డిలు పేర్కొన్నారు. ఈ అద్భుత సేవా కార్యక్రమంలో వైకాపా యువజన విభాగం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోపురం జయప్రకాష్ నారాయణ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ గుండం నాగేశ్వర్ రెడ్డి మరియు ఇతర యువ నాయకులు, కార్యకర్తలు స్వయంగా పాల్గొని రైతులకు సేవ చేశారు. కష్టకాలంలో తమ ఆకలి తీర్చిన వైకాపా నాయకులకు, యువజన విభాగానికి నంద్యాల జిల్లా జొన్న రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, ప్రజల కష్టాల్లో తోడుండటమే అని నిరూపించిన వైకాపా యువసేన నిజంగా అభినందనీయం.
ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ కింద రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్ జొన్నలు కొంటుంది. జొన్నలు కొనడంలో ఈ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ ఎండల్ని తీవ్రతని గుర్తు ఉపయోగించుకుంటూ కార్సాన్ రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు అందరికీ నీళ్లు, భోజనాలు, వసతి కల్పించమని అనేసి రాంభూపాల్ రెడ్డి గారు మాకు చెప్పడంతో మేము ఈ మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. రైతులు క్యూలో పెట్టుకుని జొన్నలు అమ్ముకోవాలంటే కూడా ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే కష్టాలు అనేది రైతులు ఎన్ని కష్టాలు అనుభవించి జొన్నలు ఈ రేటుకి మద్దతు ధరకి ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పినప్పుడు, అలాగే సెంటర్లు కూడా 4 సెంటర్లు ఎక్కువ పెడితే ఈ ప్రొక్యూర్మెంట్ ప్రకారం నంద్యాల జిల్లాకు 20,000 టన్నులు ఇచ్చారు. కానీ మనకు ఆల్మోస్ట్ వీళ్ళు రికార్డ్ చేసింది 10,000 టన్నులే, ఇంకా 10,000 టన్నులు ఎక్సెస్ ఉంది. అలాంటప్పుడు రైతులు ఇంత ఇబ్బంది పెట్టి ఒకటే గోడౌన్కి ఇంతమందిని సప్లై చేసే దాని బదులు ఇంకొక 4 సెంటర్లు పెట్టి డివైడ్ చేస్తే, స్ప్లిట్ చేస్తే వాళ్ళకన్నీ ఎవరికి వాళ్ళకి రైతులు ఫ్రీ అయిపోతారు. ఇంత ఎండకు వాళ్ళు నిలబడి పొద్దున ఎప్పుడో నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా లైన్ లో ఉంటారు 3 రోజుల నుంచి. అలా భోంచేసి వెళ్ళండి అన్న అంటే లేదండి ఈ రోజు మిస్ అయితే మళ్ళీ లైన్ రాదండి అని చెప్పి పస్తులు ఉన్నారు నిన్నటి నుంచి. సో దీన్ని రాంభూపాల్ రెడ్డి గారికి విషయం నిలవడంతో రాంభూపాల్ రెడ్డి గారు రైతులకు ఆయన తోచే విధంగా వాటర్ బాటిళ్లు, భోజనాలు అరేంజ్ చేసి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోమని చెప్పారు. గవర్నమెంట్ ఇప్పటికైనా కానీ తెలుసుకొని ఇంకొక సెంటర్లు, నేనేమంటున్నా అంటే ఒకటే సెంటర్ లో ఇంతమందిని బ్లాక్ చేసే బదులు మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే వేరే గోడౌన్ కాడ నుంచి ఆల్మోస్ట్ దగ్గర మున్సిపల్ ఆఫీస్ ఇంజనీర్ గేట్ వరకు రైతులు నిలబడిపోయారు. ఇన్ని వేల పనులను ఇంత ట్రాఫిక్ ఆగకుండా ఇంత మందిని ఎండలో ఇబ్బంది పెట్టే బదులు ఇంకొక సెంటర్లు డివైడ్ చేసి చేయండి. దయచేసి రైతుల దగ్గర రాజకీయాలు మానుకోవాల్సిందిగా ప్రతి ఒక్క లీడర్ కి విన్నవించుకుంటాం. ఎందుకంటే ఒక సీరియల్ ప్రకారం నడిచినప్పుడు ఆ సీరియల్ ప్రకారమే వెళ్ళండి. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు వీళ్ళనే భేదం లేకుండా ప్రతి ఒక్క లాస్ట్ గింజ వరకు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కి అమ్ముకున్నారు, ప్రతి ఒక్కరు లాభపడ్డారు. నష్టం వచ్చినా, పంటలు వర్షాలు వచ్చినా, దెబ్బతిన్నా గవర్నమెంట్ తరఫున ప్రతి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేసుకొని ఎవరికి ఒకరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క రైతు కష్టాలు అనుభవించినారని తెలిసి ఆయన ఎవరిని ఒకరికి చేయి చాచకుండా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసి నష్టపోయిన పంటకు డబ్బులు అకౌంట్ లో వేసేవాళ్ళు. అలాగే జొన్నలు తీసుకున్న వెంటనే విత్ ఇన్ 10 to 15 days లో పేమెంట్ రిలీజ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఏమన్నా అంటే తీసుకోవడానికి ఒక రేట్ కట్టాలి, క్వాలిటీ చెక్ చేయడానికి ఒక రేట్ కట్టాలి, బండి దించడానికి ఒక రేటు కావాలి, ఆఖరికి అలా ఈ బస్తాలు బాగాలేవని కావాల్సి రిజెక్ట్ చేస్తే కూడా అమలుల కాడ నుంచి పైసలు వేయాలి. ప్రతి ఒక్కటి గేట్ కాడ నుంచి లోపలికి అన్లోడ్ అయిపోయి మళ్ళీ గేట్ లోకి బయటికి రావాలంటే కూడా ప్రతి ఒక్కరికి పేమెంట్ తీసుకుంటారు. మీకు కావాలంటే మీరే వచ్చి వెరిఫై చేసుకోండి, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. రైతుల గురించి మేమేం తక్కువ ఇబ్బంది పెట్టాం. దీన్ని దయచేసి రాజకీయంగా ఆలోచించకుండా దయచేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు జొన్న కొనడం లేదనుకుంటే వాళ్ళకి 3 days నుండి మేము చూస్తున్నాము. నంద్యాల పట్టణంలో మన మున్సిపల్ ఆఫీస్ వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే రైతులకు భోజనాలు ప్లస్ వాటర్ బాటిల్ కార్సాన్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సార్కు రిక్వెస్ట్ చేసి సారు పంపించి మనను ఈ హెల్ప్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం వల్ల ఈరోజు మన గవర్నమెంట్ వాళ్ళు ఇలా రైతులు జొన్నలు వచ్చేసి చాలామంది కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి 3 days అవుతుంది. వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉందంటే కార్సాన్ రాంభూపాల్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము ఈరోజు అన్నదానము చేయడానికి ముందుకు వచ్చి ఒక వాటర్ బాటిల్ భోజనం ఇవ్వడానికి ఒక మినిమం దగ్గర ఒక 200 మెంబర్స్కు సరిపోయి మేము ఫుడ్ అరేంజ్ చేసి ఇస్తున్నాం. ఈరోజు మరణంలోనూ మరొకరికి చూపునిచ్చి ఆదర్శంగా నిలిచారు నంద్యాలకు చెందిన ఓ వృద్ధుడు. తండ్రి చివరి కోరికను గౌరవిస్తూ ఆయన కుటుంబ సభ్యులు చేసిన నేత్రదానం ఇప్పుడు 2 అంధుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతోంది. నంద్యాల పట్టణంలో స్టేట్ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న నల్లగట్ల శ్రీరాములు ఈరోజు శివైక్యం చెందారు. అయితే తండ్రి జీవించి ఉన్నప్పుడే వ్యక్తపరిచిన చివరి కోరికను నెరవేర్చాలని ఆయన కుమారుడు ప్రముఖ కాంట్రాక్టర్ నల్లగట్ల విజయ్ కుమార్ సంకల్పించారు. వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గన్ డొనేషన్ కోఆర్డినేటర్ మరియు మాజీ వైస్ చైర్మన్ రెంటాల మారుతి కుమార్ల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లా తక్షణమే కర్నూలు నుండి
ప్రత్యేక టెక్నీషియన్లను పిలిపించి శ్రీరాములు యొక్క 2 నేత్రాలను అత్యంత భద్రంగా సేకరించారు. సింగల్ స్టార్ట్ అవుతుంది ఫోటో అంటే ఈరోజు స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన నల్లగట్ల శ్రీరాములు గారు ఆకస్మికంగా చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ సొసైటీకి ఫోన్ చేసి నేత్రదానం చేయడానికి అంగీకారంగా ఉన్నామని తెలియజేయడము జరిగింది. ఈరోజు మేము మా రెడ్ క్రాస్ టెక్నీషియన్ ప్రదీప్ గారితో కలిసి స్టేట్ బ్యాంక్ కాలనీలో శ్రీరాములు గారి నేత్రాలను సేకరించడం జరిగింది. ఈ నేత్రాలను హైదరాబాద్ ఎల్వి ఐ ఇన్స్టిట్యూట్కి పంపించి చూపు లేని మరో 2కి అందించడం జరుగుతుంది. ఈరోజు శ్రీరాములు గారి కుమారుడు ఈరోజు వాళ్ళ కూతురు, వాళ్ళ కోడలు, కొడుకులు, అల్లుడు వాళ్ళంతా వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా ఇంకో 2కి చూపును ప్రసాదించి ఈ భూమిపైన నిరంతరం జీవించి ఉండాలనే ఒక మంచి ఆశయంతో నేత్రదానం చేసినందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు రెడ్ క్రాస్. ప్రభుత్వం రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేసేందుకు ఆయా మండలాల పరిధిలో గోడౌన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, సంబంధిత గోడౌన్లలో నిల్వ చేసేందుకు లేని కారణంగా నంద్యాల సెంట్రల్ వేర్హౌస్ గోడౌన్లకు రైతులు ట్రాక్టర్లు, లారీలతో జొన్నలను తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. గత 2 రోజులుగా నంద్యాల సెంట్రల్ వేర్హౌస్ గోడౌన్ వద్ద వందలాది జొన్న లోడ్తో ఉన్న వాహనాలు బారులు తీరాయి. వేసవి వడగాల్పులు అధికంగా ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నది. అయితే సంబంధిత అధికారులు రైతులకు కనీస వసతులు కల్పించలేకపోయారు. ట్రక్ షీట్స్ ఉన్న వాహనాలకు సీరియల్ ప్రకారం సెంట్రల్ వేర్హౌస్ నందు జొన్నలను తీసుకుంటున్నామని, అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రైతులు జొన్న లోడ్తో ఉన్న లారీలను తీసుకురావడంతో కొంత ఇబ్బంది కలిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. నిర్దేశించిన స్టాక్ వరకు ప్రతిరోజు జొన్నలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులకు వసతులు కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. ग्राउंड का बच्चा అన్నీ తీసుకోం అవు 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 అడిగే తీసుకుంటా అడిగే తీసుకో పోతే పోతా మధ్యలో తీసుకోంలే మస్తు ఉన్నాయి కానీ ఉన్నాయి నూనెపల్లి ఉన్నాయి
మీరు చెప్పాలి ఆయన మాది వేరు లేదు అది కాదు మీరు మాట్లాడాలి ఆ బండి మడి కడివేముల గోస్పాడు మిగతా జిల్లాలో అన్నిటి నంద్యాలలో కూడా జోబర్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. మనకి ఇచ్చింది 28,000 టార్గెట్. సో 28,000 టార్గెట్లో ఆల్మోస్ట్ 28,000 టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఇబ్బంది రాకుండా మండలాల్లోనే గోడౌన్స్ పెట్టాం. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది, ఇదే ఎండింగ్ పాయింట్. ఇంకా ఈ ఎండింగ్ వచ్చిందని అన్ని గోడౌన్లు క్లోజ్ అయ్యాక లాస్ట్ గోడౌన్ CWC తీసుకున్నాం. ఈ గోడౌన్కి బండ్లు పెట్టాం. ఇప్పుడు సీరియల్ ప్రకారం వచ్చినాయి. ఇంకా టార్గెట్ అయిపోయిందన్న ఉద్దేశంతో రైతులు చెప్పబెట్టకుండా లోడ్ చేసుకొని వచ్చి నిలబడుతున్నారు అడ్డంగా. ట్రక్ షీట్లు ఉన్న వాటిని కూడా లోపలికి రానికుండా మధ్యలో నిలబెట్టేస్తున్నారు. ఎవరిది తప్పు? రోజుకి ఎన్ని టన్నులు తీసుకుంటున్నారు? 1000 టన్నులు నించుకుంటున్నాం. ఇది ఉన్న టార్గెట్ 5,000 టన్నులు అండి. 1000 టన్నులు అంటే 5 రోజులు అయిపోద్ది. ఎక్కడ సీరియల్ ప్రకారం నడుచుకుంటే వీళ్ళు సీరియల్ తప్పేసి రైతులే ఎగ్గా ఉండకుండా వాళ్ళకి వాళ్ళే గొడవలు పెట్టుకొని ఒకరితో దించుకొని కొండ చేసేస్తే మేమేం చేయగలుగుతాం? అది కారణం. రైతులకు ఏమి అరేంజ్ చేసినారు? ఎండలు ఎక్కువ తీవ్రత ఉన్నాయి, సో మజ్జిగ కానీ సెంటర్ ఏమైనా అరేంజ్ చేసినారు? నిన్న మార్నింగ్ నుంచే మనం స్టార్ట్ చేసింది సార్. ఇక్కడ స్టార్ట్ చేసింది వాళ్ళకి నీళ్ళు కానీ ఏదైనా మజ్జిగ కానీ అవన్నీ మేము అరేంజ్ చేస్తాం, ప్రాబ్లం లేదు. మేము కూడా ఏం చెప్తున్నామంటే అన్నా మీకు సీరియల్ నెంబరు ఇక్కడ లోపలికి వచ్చేంత వరకు కూడా మీరు మీ స్టాక్ జాగ్రత్తగా పెట్టుకోండి, కొంచెం చెట్ల నీళ్ళలో ఉండండి, మీరు వచ్చినప్పుడు లోపలికి పంపిస్తామని క్లియర్గా చెప్తున్నాను. కానీ రైతులే నిలబడకుండా తోసుకొని వచ్చేస్తే దాన్ని ఎంతవరకు మేము ఆపగలుగుతాం? నిన్న ఈవినింగ్ వరకు కూడా మేము ఇక్కడ గోడౌన్ దగ్గర నుంచి కూడా ఎక్కడి దాకా నరసింహం అనుకునేది బండ్లు శ్యామ్ కాల్వ సర్కిల్ పాయింట్ ఉంది, అక్కడి దాకే ఉన్నాయి బండ్లు, అక్కడి దాకే ఉన్నాయి. ఇంకా అక్కడి వరకే మేము క్లోజ్ చేసుకోండి అని కూడా ఇంకెవరు వచ్చినా కూడా ఇక్కడ ఉంచొద్దని కూడా చెప్పేసి వచ్చినాం. రాత్రి వచ్చి బండ్లు నిలబడిపోయినాయి. అవి ట్రక్ షీట్లు లేవు. ఏ ఊరు నుండి వచ్చారంటే డ్రైవర్లు సమాధానం చెప్పరు. ఇప్పుడు మేము పంపిస్తే అధికారులను పంపిస్తే మాకన్నా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మేము పంపిస్తే మేము చెప్తాం ఈ బండి మేము పంపించామని. మా దృష్టిలో లేక, సివిల్ సప్లై దృష్టిలో లేక, కొన్న ఏజెన్సీ దృష్టిలో లేక, ఎవరి దృష్టిలో లేదు. కనీసం రైతులు ఉండట్లేదు, బండితో పాటు డ్రైవర్లు మాత్రమే ఉంటున్నారు. డ్రైవర్లు అడిగితే ఓనర్లు పంపిస్తున్నాడు అంటారు. అందుకే ఇప్పుడు అవి నిజమైన రైతులువో కాదో అన్నది మాకు ఎట్లా తెలుస్తుంది? రైతు ఉంటే కదా, రైతు ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, రైతులేని వెనక్కి పంపించేస్తాం. ఇక్కడ రైతులు బాధ 100% ఉంది. బట్ మనం గవర్నమెంట్ ఒక రూల్ అన్నది పెట్టినప్పుడు ఆ రూల్ ప్రకారం రైతులు కూడా నడుచుకోవాలి. ఎండింగ్ వచ్చిందన్న తర్వాత అక్కడ మన క్వాంటిటీ ఇంకా లిమిట్ ఇంత అయిపోతుంది, తర్వాత ఫర్దర్గా మళ్ళీ తీసుకుంటాము మేము గవర్నమెంట్కి లెటర్ పెట్టాము, ఫర్దర్ డెసిషన్ వచ్చేంత వరకు మీరు కూల్గా ఉండండి, మేము ఏదైనా చేస్తామని చెప్తున్నా వెరకుండా మా మీదకి వచ్చేస్తే. నిన్న ఈవినింగ్కి ప్రతి ఒక్క బండి మేము చెక్ చేసాము, ట్రక్ షీట్ ఉందా లేదా. ట్రక్ షీట్ లేకపోతే 4 బండ్లకు ఒక ట్రక్ షీట్ ఉంటే మీరు జిరాక్స్ పెట్టుకోండి. ప్రతి ఒక్కొక్కరికి మేము నచ్చ చెప్పి ఒక్కొక్క డాక్టర్ దగ్గర ఒక్కొక్క బండి దగ్గర మేము చేసుకుంటూ వచ్చినాం. రాత్రి బండ్లు వచ్చేసాయి. ఇప్పుడు కలెక్టర్ దృష్టిలో, జేసీ సార్ దృష్టిలో అధికారులు మేము బ్లేమ్ అవుతున్నాం, మేము సరిగ్గా నిర్వర్తించలేదని. కానీ ఎవరికి కూడా ఒక్క ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఆ బండ్లు వస్తున్నట్టు. కనీసం మేము వెళ్ళి ఈ బండ్లు ఎక్కడి నుండి వస్తున్నాయంటే డ్రైవర్ తప్ప రైతులు ఉన్నట్లు అక్కడ. ఎలాంటి ఏర్పాటు చేస్తారు ఇక్కడ?
రైతులకు సంబంధించి ఏమైనా అరేంజ్ చేశారా? నిన్నటి నుండి గోడౌన్ స్టార్ట్ అయింది సార్. సో నిన్నటి వరకు కూడా మేము ఈ వీటిలో ట్రక్ షీట్ ఉన్న బండ్లేవి, లేని బండ్లేవి, ఏవి ట్రక్ షీట్లు లేకుండా మధ్యలో వచ్చి పెట్టుకున్న బండ్లు ఇవి ఐడెంటిఫై చేయడమే సరిపోయింది. బట్ మేము ఫర్దర్గా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నీరు ఉండేలాగే ఏదో ఒక ఏర్పాటు చేస్తాము. ప్లస్ వాళ్ళకి మంచి నీళ్ళు, మజ్జిగ అవి ఉండేలాగా ఏదో ఒక ఏర్పాట్లు అయితే అందరికి చేస్తాం సార్. ఏం ఏర్పాట్లు లేవు. నిన్నటి నుంచి కూడా అక్కడ ఏ రైతులు ఒకే ట్రక్ షీట్ ఉందో, ఏ ట్రక్ షీట్ లేదో తెలియదు. మీరు కావాలంటే మీరు మీ పర్సన్ కూడా, ఒక మీడియా పర్సన్ కూడా మాతో పాటు తిప్పుకున్నాం నిన్న. ఒక్క ట్రాక్టర్ దగ్గర కూడా కన్సర్న్ రైతు అనే వాళ్ళే లేరు. మేము ఎలా ఐడెంటిఫై చేయాలి అది రైతుదా ఏదా అని? ఈవెన్ తో ట్రక్ షీట్ కూడా లేదు. అలాంటి బండ్లను మేము 2-3 ఎన్నికి పంపించేసాము. సరైన వసతులు లేక మేము ఇబ్బంది పడతాం. మేము వసతులకి 100% కల్పిస్తాం సార్, ఇబ్బంది లేదు. బట్ ఇప్పుడు మేజర్ ఉన్న ప్రాబ్లము ఏవైతే ట్రక్ షీట్లు ఉంటాయో బండ్లు, వాటిని మేము సార్ట్అవుట్ చేసి ఒక లైన్కి తీసుకురావడం. ట్రక్ షీట్లు అయితే లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా వచ్చిన వాటిని మళ్ళీ దానికి ఏదో ఒక మార్గం చూడడం. ఇది సెటరేట్ అయిన తర్వాత మేము ఫర్దర్ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. నంద్యాల జిల్లాను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మున్సిపల్ అధికారులతో కీలక ఆదేశాలు జారీ చేశారు. విజిబుల్ క్లీన్లీనెస్ లక్ష్యంగా జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 4 వారాల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. సచివాలయం నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కలెక్టర్ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 4 వారాల యాక్షన్ ప్లాన్ ఎలా సాగబోతోందో ఇప్పుడు చూద్దాం. మొదటి వారం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లలో పాన్ గుట్కా వల్ల ఏర్పడిన ఎరుపు, పసుపు మచ్చలను పూర్తిగా క్లీన్ చేస్తారు. రోడ్లకు ఇరువైపులా సైడ్ మార్కింగ్స్, డివైడర్లకు పెయింటింగ్స్ వేస్తారు. రెండవ వారం మురుగునీరు నిల్వ ఉండకుండా అన్ని డ్రైనేజ్ కాలువలను పూర్తిగా శుభ్రం చేయిస్తారు. మూడో వారం హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి వచ్చే బల్క్ వేస్ట్పై ఫోకస్ పెడతారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించేలా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్స్, పాత చెత్త నిల్వ కేంద్రాలు, ఖాళీ స్థలాలను పూర్తిగా క్లీన్ చేసి కొత్త లుక్ తీసుకొస్తారు. త్వరలోనే జిల్లాలో క్లీన్లీనెస్ తనిఖీలకు ప్రత్యేక బృందాలు, జడ్జీలు రానున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి మున్సిపాలిటీలను సిద్ధం చేయాలని కలెక్టర్ రాజ్కుమారి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు అండ, ఆకలితో ఉన్న రైతులకు ఆత్మీయంగా కడుపు నిండా భోజన వసతి కల్పించి మానవత్వాన్ని చాటుకున్న వైకాపా యువసేన. నంద్యాలలో స్వర్గీయ నల్లగట్ల శ్రీరాములు నేత్రదానం, ఇద్దరికి దృష్టి ప్రసాదం. సెంట్రల్ వేర్ హౌస్ లో జొన్నల కొనుగోలు, జొన్నల లోడ్తో బారులు తీరిన వాహనాలు, రైతులకు కనీస ఏర్పాట్లు కల్పించని అధికారులు. నంద్యాలలో క్లీన్ డ్రైవ్, విజిబుల్ క్లీన్లీనెస్ లక్ష్యంగా జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 4 వారాల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.